మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలు ఓటమి పాలయ్యారు. మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేజ్ శర్మ గెలుపొందారు. అటు ఢిల్లీ సీఎం అతిషి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బెదూరిపై విజయం సాధించారు. ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీ కా బాద్షాగా బీజేపీ నిలిచింది. స్పష్టమైన ఆధిక్యంతో విజయం దిశగా కమలం పార్టీ దూసుకెళ్తోంది. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలు ఓటమి పాలయ్యారు. మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. ఇక కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేజ్ శర్మ గెలుపొందారు. అటు ఢిల్లీ సీఎం అతిషి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బెదూరిపై విజయం సాధించారు. ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీ కా బాద్షాగా బీజేపీ నిలిచింది. స్పష్టమైన ఆధిక్యంతో విజయం దిశగా కమలం పార్టీ దూసుకెళ్తోంది. ఇక మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కీలక నేతలు ఓటమి పాలయ్యారు. మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. ఇక కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేజ్ శర్మ గెలుపొందారు. అటు ఢిల్లీ సీఎం అతిషి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి బెదూరిపై ఆమె విజయం సాధించారు. ఇక ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మాజీ సీఎం అలాగే మాజీ మంత్రులు కూడా ఓటమి పాలైన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి కృష్ణ? లక్ష్మీదుర్గ, ఢిల్లీ ఎలక్షన్లలో ఏదైతే 27 సంవత్సరాల తర్వాత మళ్లీ బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఢిల్లీలో ఆప్ ఆధిక్యానికి బీజేపీ గండికొట్టింది. 47 స్థానాలను కైవసం చేసుకోబోతుంది. ఈ యొక్క స్థానాలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తుంది. 50 స్థానాల వరకు కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వస్తున్నటువంటి ట్రెండ్స్ అంటే కొన్ని చోట్ల 100, 200 ఓట్లు ఏదైతే తేడాతో మార్జిన్లో ఉన్నటువంటి సీట్లు కూడా ఒక 10 వరకు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు కొన్ని స్థానాల్లోనే సీట్లు ఈ యొక్క ఫలితాలను ప్రకటించారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 3 సార్లు సీఎం అయినటువంటి కేజ్రీవాల్ ఈసారి ఓడిపోయారు. ఢిల్లీ రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణం అనుకుంటున్నప్పటికీ కూడా ఢిల్లీ రాజకీయాల్లో ముఖ్యంగా కేజ్రీవాల్ ఓటమిని ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ 3182 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పర్వేజ్ వర్మ చేతిలో ఓడిపోవటం